హల్లెలూయా. ఒక్కొక్కసారి ఆరాధనలో మనం కొన్ని ప్రెషర్స్లో పోతున్నప్పుడు మనతో దేవుడు కొన్ని మాటలు మాట్లాడతాడు చూడండి. అవి వింటే మనకి భయంకరమైన సంతోషం, ఆనందం వస్తుంది. అలాగే ఈరోజు మదన్న ఇప్పుడు ఈ నిమిషం మాట్లాడిన మాటలు నేను ప్రిపేర్ అయిన మాటలు. హల్లెలూయా. ఎందుకంటారా, నేను అన్నతో ఏమీ చెప్పలేదు, కానీ అన్న ఏం చెప్పాడు ఇప్పుడు? స్తుతికి ముందు ఏం చెప్పారు? మనకి విజయాన్ని, అంటే మన లైఫ్కి విజయం కావాలి అంటే మనం ఏం చేసుకుంటే విజయం వస్తుంది? బీయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ లైఫ్ మనం ఏమి చేసుకుంటే మనకి విజయం వస్తుందో అదే ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం. హల్లెలూయా. సో నాకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేసాయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, సో పుష్ప సిస్టర్ రెడీ? థ్యాంక్ యూ. ఓకే, నీతిమంతుడు లెబనోనులో దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. కీర్తనలు 92:12. హల్లెలూయా. తండ్రి, నిజంగా నాయన చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది నాయన. ఇక్కడ నేనైతే చాలా బాధతో వచ్చాను, భయంతో వచ్చాను, కానీ ఎంతో ధైర్యం ఇచ్చావు నాయన ఈరోజు. ఎస్, ఈ ఆరాధనలో నువ్వు ప్రతి మాట నాయన నీ మాటలు తండ్రి. ఈ జీవితం మేము ఎలా జీవించాలి, నీకు నచ్చినట్టు ఎలా జీవించాలో నువ్వు ఇప్పుడు నా ద్వారా నువ్వు మాట్లాడుతున్నా నేను నమ్ముచున్నాను తండ్రి. ఈ ఆరాధనలో మేమందరము మా హృదయాల్ని దున్నబడి ఉన్నాము తండ్రి, మేము రెడీగా ఉన్నాము తండ్రి. కానీ నువ్వు మాతో ఏ విధంగా ఏ విత్తనం నాటబోతున్నావో మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మాకు ఆ విత్తనం తండ్రి ఫలించే విత్తనముగా మా జీవితాల్లో ఉండేటట్టు సహాయపరచు నాయన. దేవా, ఇదిగో నాయన, సాతాను అనే నిద్రని మేము యేసు నామంలో లయపరుస్తున్నాము తండ్రి. ఎవ్వరూ కూడా తండ్రి ఈ మాటలు దొంగలించకూడదు నాయన. సాతాను ఆ శక్తిని మాకు దయచేసి మేము నిలబడేటట్టు ఈ వాక్యమంతా మా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడాలని ఆశపడుతూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పైన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు ఒక క్రిస్టియన్ లైఫ్లో గ్రోత్ అండ్ ఎక్స్పీరియన్స్కి కావాల్సిన ఒక ఎగ్జాంపుల్ మనకి దేవుడు మన పరిశుద్ధ గ్రంథంలో రాసున్నాడు. మనమందరం ఏంటంటే ప్రతి ఒక్కటి చదువుకుంటూ పోతాం బైబిల్, కానీ నేను ఈ మధ్య చదవటం మానేశానండి, ధ్యానించటం మొదలెట్టాను. ధ్యానిస్తున్నప్పుడు మనతో దేవుడు ప్రతి పదముతో చాలా మాట్లాడతారు, విచ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అవర్ యూత్. స్త్రీల కూడిక అంటే మాకు తెలియకుండానే మేము దేవుడి విషయాలు మాట్లాడటం, ఎదగటం నేర్చుకున్నామండి. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ధ్యానిస్తే దేవుడు మాటలు మనతో దేవుడు చాలా మాట్లాడతాడు. అలాగే ఈరోజు నేను లెబనానులో దేవదారు చెట్టు గురించి మాట్లాడబోతున్నాను, వృక్షము గురించి మాట్లాడుతున్నాను. ఈ వృక్షము దేవుడు ఎందుకు బైబిల్లో పెట్టాడు? ఏది పెట్టినా దేవుడు దాంట్లో చాలా మనకి మన జీవితానికి ఒక కనెక్షన్ ఉంటుంది. సో అలాగా ఈ చెట్టుని దేవుడు ఎందుకు పెట్టాడు అన్నది మనము చూద్దాం. సో లెబనాన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా అండి? తెల్లటి అంటే స్నో క్యాప్డ్ మౌంటైన్స్. చూసారా అండి? ఇది లెబనాన్ ఒక కొండ, దాని పక్కన దాని మీద ఉండే చెట్లు ఏంటండి? దేవదారు వృక్షములు ఇవన్నీ. సో దీన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఒక తెల్లని మంచు కొండ మీద దేవదారు చెట్లు ఉన్నాయి. సిడార్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. సో ఇప్పుడు మనం కొండకు ఒక అర్థం తెలుసుకున్నాము. తెల్లటి కొండ అంటే స్నో క్యాప్, అంటే మంచు కప్పేసిన కొండ ఇది. దాని మీద సిడార్ అనేది ఏంటంటే దానికి అర్థము స్థిరమైనది, స్ట్రాంగ్. ఎలాంటి విషయాల్లో కూడా మనము డిస్టర్బ్ అవ్వము అనడానికి ఎగ్జాంపుల్ ఈ దేవదారు చెట్టు అంటండి. అది కూడా అక్కడ ఇక్కడ కాదు, లెబనానులో పెరుగుతున్న దేవదారు చెట్టు ఒక ప్రత్యేకత ఇది. సో
మరి దీంట్లో ఏంటి ప్రత్యేకత అనేది చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి యెహోవా నాటిన చెట్టు అని ఉంటుంది బైబిల్లో, చాలా చోట్ల ఉంటుంది, మనం రెఫర్ చేసుకుంటూ పోతే వస్తుంది. ఇప్పుడు ముందు సామ్స్ 104:16 కీర్తనలు 106:16 చూడండి ఒకసారి. 104:16 యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఏవి తృప్తి పొందుచున్నవండి? లెబానానులో యెహోవా నాటిన దేవదారు వృక్షములు అండి. మనము కన్న మన బిడ్డలని తృప్తిపరుస్తున్నామా లేదా? మన స్తోమతకి మనం పెంచుతున్నాం బిడ్డల్ని, కానీ మన దేవుడికున్న స్తోమతకి నిన్ను నన్ను ఎలా పెంచుతున్నాడో ఆలోచిస్తున్నామా కదండి? ఎక్స్ట్రీమ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద ఫుల్, అంత కృప దేవుడిస్తున్నంత శక్తి, దేవుడిస్తున్నంత మన మీద ఉన్న భద్రత ఎవ్వరూ ఇవ్వలేరండి. దేవుడే చెప్పాడు, నీ తల్లిదండ్రులు విడిచినను నేను విడవను. లోకంలో అందరిది కండిషనల్ లవ్, అవునా? ఎస్. మరి అన్కండిషనల్ లవ్ దేవుడు ఒక్కడే మనకి ఇవ్వగలుగుతాడండి. ఇది ఎంతమంది నమ్ముతున్నాము? ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే ఈ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. అనుభవించి ఉంటాము కూడా ఈ ఎక్స్పీరియన్స్. ఎన్నో విషయాల్లో మనము అలాంటి రిలేషన్షిప్ మన దేవుడితో మనకి ఉంది. హల్లెలూయా. దేవుడు చూపించిన మన పైన ప్రేమ, దేవుడు ఇస్తున్న మనకి పోషణ ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. హల్లెలూయా. సో మనము దేవుడు ఉంటే మన జీవితంలో ఏదైనా మనము సాధించగలుగుతాం. ఎందుకంటే హీ హ్యాస్ పుట్ యూ ఇన్ దిస్ వరల్డ్. అంటే నిన్ను నన్ను కూడా దేవుడే కదండి సృష్టించింది, తన చేతులతో మట్టితో సృష్టించాడు. అలాగే దేవదారు వృక్షాలు కూడా దేవుడే తన చేతులతో నాటాడు. సో ఇప్పుడు సిమిలారిటీస్ నీకు అదే మనకి దేవదారు చెట్టుకి ఒకటే ఉంది, కానీ దేవదారు చెట్టుకున్న క్యారెక్టర్స్ మనకున్నాయా లేదా అన్నది ఆలోచిద్దామండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ వై వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ ఈజ్ గాడ్ హ్యాస్ చూజన్ యూ అండ్ మీ. ఆయన చేతులతో ఆయనను మనని సృష్టించాడు, ఆయన పోలికలతో సృష్టించాడు. అంత గొప్ప ధన్యత ఎవ్వరికీ లేదు. ఆ దేవదారు చెట్టుతో మనని ఎందుకు పోలుస్తున్నాడో మనము చూద్దామండి. సో సెకండ్ పాయింట్, సామ్స్ 148:9-13. కీర్తనలు 148 148 9-13 వరకు. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆమేన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాయండి దేవదారు వృక్షాలు? యెహోవా నామమును స్తుతిస్తున్నాయి. దేన్ని స్తుతిస్తున్నాయి? దేవా నాకు కారు ఇచ్చినందుకు స్తోత్రం, దేవా నాకు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, దేవా ఈరోజు నాకు లైఫ్ ఇచ్చినందుకు స్తోత్రం. మన స్తుతులు ఎట్లా ఉన్నాయండి? జస్ట్ స్వార్థమైన స్తుతులు మనకి కదండి. మనం ఇక్కడ ఆలోచించాలి, నిజంగానే నువ్వేమై ఉన్నావో అది జీరో. నువ్వు ఇప్పుడు బతుకున్నావంటే జీరో. దేవుడు కృప ఉంది కాబట్టే నువ్వు బతుకున్నావు. దానికి ఆయనకేంది నువ్వు థ్యాంక్స్ చెప్పేది? మనం దేనికి థ్యాంక్స్ చెప్పాలి చూద్దామా. దేవుడు చేసిన సృష్టికి మనము స్తుతులు చెప్పాలంట. రెండవది, దేవుడు మన పైన చూపిస్తున్న కృతజ్ఞతకి మనం దేవుడు స్తుతించాలంట. దేవుడు మనకిచ్చిన గాడ్ని మనం ఆయన చేసిన పాత్రకి అండ్ ఆయన క్యారెక్టర్స్కి మనం స్తుతించాల. ఆయన క్యారెక్టర్స్ ఏంటి? ఆయన గంభీరత్వము,
ఆయన జ్ఞానముకి, ఆయన శక్తికి మనం స్తుతించాలంట. మూడోది, దేవుళ్ళలో దేనికి స్తుతించాల్సింది మనము? ఆయన చేసిన త్యాగానికి మనం స్తుతించాలా. ఇంకోటిది, ఆయన మనకిచ్చిన మోక్షం కొరకు మనం స్తుతించాలంటండి. మనం అలాంటివి మన ప్రార్థనలో పెడుతున్నామా అన్నది ఆలోచించాలి. ఫస్ట్ థింగ్, దేవుడు నిన్ను నన్ను తన చేతులతో సృష్టించుకున్నాడు. రెండోది, మనము దేవుణ్ణి స్తుతించాలి. యెహోవా నామముని మాత్రమే, బై హిజ్ నేమ్ వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. వీటికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనకు దేవుడి నేను చెప్పాలనుకుంటున్నానండి. త్యాగము, ఆయన చేసిన త్యాగము కొరకు హెబ్రీ రాసిన పత్రిక 13:15-16 ఒకసారి చూద్దామా. 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదును. ఉపకారములను ధర్మమును చేయి మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అట్లాంటివి దేవుడికి ఇష్టమైనవి. మోక్షము అంటే సామ్స్ 50:23 ఒకసారి చూడండి. కీర్తనలు 50:23. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. సో మనం ఏం చేయాల్సింది? దేవుణ్ణి గణపరచాలండి. అది దేవుడికి ఇష్టం. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే మనని ప్రైజ్ చేయటం. ఇప్పుడు మనము మన బిడ్డలకి ఇస్తామండి, దానికి మనం ఎవరిని ప్రైజ్ చేస్తాము? తల్లిదండ్రులుగా బిడ్డలు మనకి ప్రైజ్ చేస్తాడు. కానీ మనం బిడ్డలకి ఏం నేర్పించాలంటే అండి, అది ఇచ్చింది నేను కాదు నాయనా, నీ తండ్రి, మనందరి తండ్రి అన్నది మనం బిడ్డలకి నేర్పించి ఫస్ట్ వాళ్ళు దేవుణ్ణి స్తుతించటం నేర్పించాలంటండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మూడోది చూద్దాం రండి. సంఖ్యాకాండము 24:6. 24:6. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరం మందలి తోటల వలెను, యెహోవా నాటిన ఆగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. ఎక్కడున్నాయండి అవి? నీళ్ళ యొద్ద ఉన్న దేవదార వృక్షము. వాటర్ రిజంబుల్స్ సో మచ్ ఇన్ బైబుల్. నీళ్ళు అంటేనే ఏంటండి? జీవం, అంటే వాక్యం. మనము ఎప్పుడు ఎలా ఉండాలంటే, దేవుడికి ఎట్లా ఉంటే మనం ఇష్టం అంటే, దేవుడు వాక్యము ధ్యానిస్తూ ఉంటే ఇష్టం అంటండి. అది ఆ స్నో కరిగి వచ్చే నీళ్ళతోనే అది ఎప్పటికీ పచ్చగా ఉంటుందంటండి. దేవదారు వృక్షం ఎప్పటికీ పచ్చగా ఉంటుందంట. నువ్వు నేను మనకు వచ్చే శోధనలో కృంగిపోతామా లేదా? మన దేవుడికి అది ఇష్టం లేదంట అండి. మనం ఎప్పటికీ కుంగకూడదంట. ఏమి జరిగినా మనం ఎలా ఉండాలంటే పచ్చగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అలా ఉండటము దేవుడికి ఇష్టం. చిన్న చిన్న వాటికే అండి, శరీర లోపాలకే మనం దిగులు పడిపోతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం రీసెంట్గా మన ప్రేయర్స్లో పాస్టర్ మాథ్యూ గారి గురించి మనం ప్రేయర్ చేసాం. వాళ్ళ ఇంట్లోకి మరణం ఎంటర్ అయిపోయింది, కానీ వాళ్ళ ఇంట్లోకి అన్న వెళితే ఆ వాతావరణం కనపడలేదంట. అలా మనం జీవిస్తున్నామా? మరణము మన దగ్గరికి ఎప్పుడో మన దేవుడు మనకి మరణం ఉంది అని రాసేస్తున్నాడు కదండి. బట్ వీ డోంట్ నో హౌ వీఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ వరల్డ్. కానీ దానికెందుకు మనం భయపడుతుంటాం? దానికెందుకు మనం దిగులు పడిపోతుంటాం? మరణం వస్తే రాని, దేవా స్తోత్రం. అంత శక్తి మనకుందా? మన బిలౌడ్ పర్సన్స్ మనం పోగొట్టుకుంటున్నాం, దిగులు పడాల్సిన అవసరం ఉందా? నిజంగా చెప్తున్నానండి, మనం దిగులు పడకూడదు. ఎందుకు అంటే దే ఆర్ విత్ గాడ్. నువ్వన్నా లోకంలో ఉన్నావు, నీకన్నా ఈ పాపంతో ఫైట్ చేసే టెన్షన్ ఉంది, బట్ దే ఆర్ హ్యాపీలీ రిజాయిసింగ్ ఇన్ గాడ్ ఇన్ హెవెన్. ఎందుకంటే మనము దేవుళ్ళో బతకినప్పుడు మనం చనిపోయినా దానికి దేవుడికి ఇష్టమే. అలాంటి దేవుడు నిన్ను చూస్ చేసుకున్నప్పుడు మనం ఏడవకూడదంటండి.
కానీ మనము చిన్న వాటికే మనం దిగులు పడిపోతుంటామంటండి. గాడ్ డజంట్ వాంట్ దిస్ టు బీ ఇన్ అవర్ లైఫ్స్. ఎస్పెషల్లీ మనము దేవుణ్ణి నమ్ముకుంటూ ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనం అలాగా దిగులు పడకూడదంటండి. ఏదైనా రానిండి, చావు కానీ రానిండి, లాస్ రానిండి, ఏదైనా రానిండి. లాస్ వచ్చిందా ఫైనాన్షియల్గా, వై, ఎందుకు? దానికి కారణం మనమే ఉంటాం. దేవుని నిందేస్తే దేవుడు మనని సపోర్ట్ చేస్తాడా అండి? మనకి మెచ్యూరిటీ లేదు. మనం ఏం చేస్తున్నామో దాంట్లో మనము మెచ్యూర్డ్గా స్టెప్ తీసుకోలేదు. మనం తీసుకోదానికి దేవుణ్ణి మోసం చేస్తే మనదే తప్పది. సో ఏదైనా కావచ్చు, దేవుడు చెప్తున్నాడు, మీరు నాతో ఎల్లప్పుడూ పచ్చిగా ఉండాలి. లైఫ్ షుడ్ బీ ఎవర్ లాస్టింగ్. ఓకేనా అండి? దానికి మనము ఒక సామ్స్ 1 కీర్తనలు 1:1-3 దాకా చదవండి. ఇలా మనం ఎప్పుడు వర్ధిల్లాలి అంటే మనలో ఉండాల్సిన క్యారెక్టర్స్ దేవుడు మనకి సింపుల్గా చూపిస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆమేన్. మరి మనం ఏమేమి చేయకూడదు అవన్నీ మనం ఎక్కడెక్కడ నిలబడకూడదని చెప్పేస్తున్నాడు దేవుడు, ఎక్కడెక్కడ కూర్చోకూడదని చెప్తున్నాడు దేవుడు, ఎవరితో నడవకూడదని చెప్తున్నాడు దేవుడు, రాత్రి పగలు నువ్వు ఏమి చెయ్యాలో కూడా చెప్తున్నప్పుడు దేవుడు వై వీఆర్ డైవర్టింగ్ అవర్ సెల్ఫ్? ఎందుకు? నీళ్ళు అనేది వాక్యం, నీళ్ళు అనేది పరిశుద్ధ ఆత్మ. అది ఎప్పుడూ మన పైన కమ్ముకొని ఉందనుకోండి, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ దేవుడు చెప్తున్నాడు మనకి. ఇంకొకటి నెక్స్ట్ క్యారెక్టర్ అండి ఈ సిడార్ గురించి. పరమగీతములు 4:11. పరమగీతములు 4:11. ఎక్కడ సువాసన వలె ఉన్నది? లెబనోనులో సువాసన. లెబనోనులో సువాసన అంటే ఏంటి? దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఆ వృక్షము మంచి పర్ఫ్యూమ్ గల ప్లాంట్. అంటే మనం కళ్ళు మూసుకొని ఒక దగ్గర పోతూ ఉన్నాం అనుకోండి, చెన్నైకి ఎంటర్ అవుతున్నామంటే మనం తెలియకుండా లేసేస్తాం. ఎందుకు లేస్తాం చెప్పండి? మీన్ ఆ బ్యాడ్ స్మెల్కి లేసేస్తాం. వచ్చేసింది రా నాయనా చెన్నై అనుకునేస్తాం మనం. ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? ఓకే, ఒక దారిలో పోతూ ఉంటామండి, పక్కన మంచి అవి ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, సంపంగి పూలు అలాంటివి ఉన్నప్పుడు మనకి వెతుకుతాం. ఎందుకు వెతుకుతాము? సమ్వేర్ సంథింగ్ ఈజ్ నైస్, ఏదో మంచి వాసన వస్తుంది అని ఉంటాం. ఈ లెబనోన్లో దేవదారు వృక్షం అంటండి, అది కొండపైన ఉన్న కింద దాకా వస్తుందంటండి దాని వాసన. హల్లెలూయా. నీ వాసనకి ఒక రిప్రజెంటేషన్ ఏంటంటే మన సాక్షి జీవితం, మన టెస్టిమోనీ. మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ సువాసన మనకు కనపడుతుందా అండి? కనపడదు. దట్ ఈజ్ వాట్ వి ఫీల్. మనము దాన్ని మనము అనుభవిస్తాం. అలాగా ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఒక చోట ఉన్నప్పుడు ఆ చోటలో ఇప్పుడు శిల్ప గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? నా జీవితం ఎలాంటిది? ఎక్కడున్నా, నా ఫ్యామిలీలో ఉన్నాను అనుకోండి, నా సాక్షి జీవితం మదన్ ఎప్పుడు చెప్తుంటాడు, ఫ్యామిలీలో ఇచ్చే టెస్టిమోనీ ఈజ్ ద రియల్ టెస్టిమోనీ. ఎందుకంటే మన రియల్ కలర్స్ ఏంటి అన్నది మన ఫ్యామిలీలో తెలుస్తుంది. నా కోపం, నా ప్రేమ, నా ద్వేషం అన్నీ కూడా. ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ మిక్స్చర్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్. ఎవరి మీద మనం ఎప్పుడు కోపాలు చూపిస్తామండి?
అబ్బే మీరు ముసలోళ్ళంటే మా వయసులో చెప్పుకోండి, మా అత్తల మీద చూపిస్తాం మేము. అందుకనే చెప్తున్నా మీరు ముసలోళ్ళంటే అని. అంటే ఫ్యామిలీలో మనకి భర్తలు కొట్టినా తిట్టినా మనం అడ్జస్ట్ అయిపోతాము, వదిలేస్తాము. అత్తలు చేశారనుకోండి జీవితాంతం పెట్టుకుంటాం, మర్చిపోం. దేవుడు మనల్ని అలా ఉండొద్దని చెప్తున్నాడండి. బీయింగ్ యాజ్ ఏ మన క్యారెక్టర్స్లో మనము అలా ఉండకూడదంటండి. దేవుడికి ఇష్టమే లేదంట. మనము మనసులో కూడా ఒకరిని ద్వేషించకూడదంట. అది చాలా కష్టమైన పరిస్థితి. ఇప్పుడు మా అత్త లేదు కాబట్టి నేను సాక్షి జీవితం జీవించడం కాదు, మా అత్త ఉన్నప్పుడు నేను సాక్షి జీవితం జీవించుండాలి. అది దేవుడికి ఇష్టం. అలాగే మనకిష్టం లేని వాళ్ళు ఒకరు నచ్చలేదనుకోండి, వాళ్ళు ఏమన్నా మనకి కోపం వస్తుంది. వాళ్ళు మంచి చెప్పినా కోపం వస్తుంది, వాళ్ళు చూపే కోపం వస్తుంది, వాళ్ళు నడిచే నడకే కోపం వస్తుంది. వాళ్ళు మనని తగిలితే కూడా మనని గుద్దారని వేస్తాం, బై మిస్టేక్ తగిలితే కూడా. ఎందుకు వస్తుంది తెలుసా? వాళ్ళ మీద మనకు అట్లాంటి రియాక్షన్ అనమాట, ఎక్స్ప్రెషన్స్, విసుగు, చిరాకు. ఏమి చేసినా వాళ్ళు నీతో మంచిగా ప్రయత్నించినా నీలో నువ్వు వాళ్ళల్లో తప్పే ఎతుకుతామంటండి. విచ్ డజంట్ నీడెడ్ ఫర్ అస్. ఎందుకంటే దీనివల్ల మనం ఏమవుతామంటే మన దేవుడికి మనం దూరం అయిపోతున్నామండి, మన సాక్షి జీవితానికి మనం దూరం అయిపోతున్నాం. ఉండదు. అబ్బా అది ఇంకా భయంకరమైన టార్చర్. నిద్రలో కూడా తలుచుకుంటుంటాం అనమాట, అమ్మా ఇవి ఎట్ట చేసింది, రేపు పొద్దున్న నేను ఎట్ట చేయాలా అనేసి. సీరియస్లీ మనం అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే నేను అత్తల గురించి చెప్పానని కాదు, ఎవరి మీదనో, ఒకవేళ ఆఫీస్లో కొలీగ్ కావచ్చు, పక్కింటామి మన ఇంటి మీద వేసే చెత్త మీద కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మనము అలాంటి బిహేవియర్స్ మన లైఫ్లో మనం ఫీల్ అయి ఉంటాం. చేసుండే ధైర్యం ఉండకపోవచ్చు కానీ అనుభవించుంటాం మనం. ఒక క్షణమన్నా ఆ కోపం, ఆ విసుగుతో వీళ్ళని ఏం చెయ్యాలి అన్న ఒక థాట్ మనలో వచ్చేస్తుంది. అది కానీ దేవుడు చెప్తున్నాడు ఆ థాట్ కూడా మనకి రాకూడదంట అండి. అక్కడ ప్రేమించాలంట, అక్కడ మన సాక్షి జీవితం చూపించాలంట. ఎంత విసుక్కుంటారండి, ఎంత తిడతారు, ఎంత మన మీద కసి చూపిస్తారు వాళ్ళు. కీప్ ఆన్ లవ్వింగ్, కీప్ ఆన్ లవ్వింగ్, కీప్ ఆన్ లవ్వింగ్. ఒకరోజు వాళ్ళు కూడా మదన్ చెప్తుంటాడు, ఒక మ్యాగ్నెట్ పక్కన పెట్టి అయన్ పంపిస్తూ ఉన్నామనుకో, ఆ అయన్ ఏమవుతుంది ఒకరోజు అది కూడా మ్యాగ్నెట్ అయిపోద్ది. నువ్వు అలా బిహేవ్ చేయి. నీ కృప, నీ దేవుడు చూపించిన నీ ప్రేమ వాళ్ళ మీద కుమ్మరించు. నీ దేవుడు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్తూ జీవించామనుకో, మనం ఏమైపోతామండి, ఎదుటి మనిషిని మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన బిహేవియర్ ద్వారా, మన ఇగ్నోరెన్స్ ద్వారా, మన సైలెన్స్ ద్వారా మనం వాళ్ళని మార్చేస్తామంటండి. హల్లెలూయా. ఆర్ వి డూయింగ్ దట్? ట్రై చేసి చూద్దామా? చాలా బాగుంటుంది. ఎవరికి? మనకే. ప్రశాంతమైన వాతావరణం, దేవుడితో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అంటండి. ఇట్లాగా నువ్వు జీవిస్తే దేవుడికి నువ్వంటే చాలా నచ్చుతావంట. కానీ మనం ఎలా ఉంటామంటే మనని మనమే తొక్కుకుంటూ, మననే బాధపడుతూ ఉండకూడదు అంటండి. ఇవన్నీ మనం ఎవరికి చెప్పుకోవాలంటే దేవుడికి చెప్పుకోవాలంటండి. నా బాధలన్నీ నేను దేవి సిస్టర్కి చెప్తున్నాను అనుకోండి, దేవి సిస్టర్ తన బాధలు నాకు చెప్తుంది. ఇప్పుడు నేను చెయ్యనిది నేను దేవి సిస్టర్కి చెప్పాను అనుకోండి, దేవి సిస్టర్ చెయ్యంది నాకు చెప్పింది అనుకోండి, చెడు మాత్రమే మేము ఇంప్లిమెంట్ చేస్తాం, మంచి ఇంప్లిమెంట్ చెయ్యం మా జీవితాల్లో. దట్స్ వై బెటర్ టు అవాయిడ్ గాసిపింగ్. మన ఫ్యామిలీ విషయాలు మనకి దేవుడు ఒకవేళ లోకరీతిగా మనం మాట్లాడుకోవాలి అంటే మనకి దేవుడు ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చాడండి. మంచి స్నేహితులు ఉంటే వాళ్ళతో మాత్రం చెప్పుకోవచ్చు, కానీ కీప్ ఆన్ గాసిపింగ్ అంటే అది చాలా తప్పు. దానివల్ల ఏమవుద్దంటే ఒకరికి తెలియకుండా ఒకరు తెలియకుండా ఒకరికి వాళ్ళ ఫ్యామిలీని మనమే కూల్చుకున్న వాళ్ళం అయిపోతాం. సో దేవుడికి ఇష్టం లేనిది ఇది ఒకటి. సో మన సాక్షి జీవితం మనం ఎలా జీవిస్తున్నాము అన్నది కూడా చూస్తాము. ఓకేనండి. సో దేవుడికి మనము పర్ఫెక్ట్గా ఉండాలంటండి, పరిపూర్ణంగా ఉండాలంటే. మత్తయి సువార్త 5:48.
మత్తయి మీ సువార్త పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆమేన్. ఇప్పుడు నేను ఎవరి పోలికతో ఉన్నానండి? మా నాన్న పోలికతో కనిపిస్తున్నా మీకు. కానీ నేను జీవించేది నా పరమ తండ్రి పోలికతో జీవించాను అనుకోండి, అప్పుడు మా నాన్న కనపడ్డు మీకు, నా రిఫ్లెక్షన్ నా దేవుడు కనిపిస్తాడు. కొన్ని రోజులైతే ఎవ్వరమన్నా సరే అండి, అవి మర్చిపోతాం మనం. మన బిహేవియర్లో మనమే కనిపించాలండి. ఇది చాలా, నేను ఈ మాట మీద చాలా ప్రార్థించాను మా బాబు విషయంలో. అయితే అందరూ వచ్చేసి అంతా వాళ్ళ తాత పోలికలు వాళ్ళ తాత పోలికలు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. వాడికి వాళ్ళ తాతకి వాళ్ళకి ఎవరికి కనెక్షన్ లేదే. నేను నా బిడ్డని నా దేవుడు నీడలో పెంచుతున్నప్పుడు ఆ జీన్స్ ఎందుకు వస్తాయి? రాకూడదు. యేసు నామంలో బంధించానండి నేను అవన్నీ. అవి ఏదన్నా కావచ్చు, అంటే మంచో చెడో కాదు, కానీ ఐ జస్ట్ వాంట్ మై సన్ టు రిఫ్లెక్ట్ ఓన్లీ క్రైస్ట్. నా ప్రార్థనలు అవే. మనము ఎవరు పోలికతో జీవించాలి అన్నది దేవుడికి ఇష్టం. అంటే ఆయన పోలికతో మాత్రమే మన రోల్ మోడలే ఆయన ఉండాలంటండి. సో అది దేవుడు ఇంకొక నాకు. సో ఈ రోల్ మోడల్గా మనం ఉండాలి అంటే మనం ఎంత ఒబీడియంట్గా ఉండాలో క్రైస్ట్కి ఒబీడియన్స్గా ఉండాలన్నమాట. ఓకే నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఎజెకిల్ 17th chapter 23. ఇది కొంచెం బిట్ బై బిట్ చదవండి సిస్టర్. ఇజ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా. ఒక్క నిమిషం సిస్టర్, ఎక్కడండి? ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా. ఎత్తుగల పర్వతం, అంతే కదండి. ఎత్తుకి మనకి రిప్రజెంటేషన్ ఏంటి చెప్పండి? యునిక్. మనం చాలా స్పెషల్గా కనిపిస్తాం. ఎత్తుకి ఇంకొకటి ఏంటంటే మనం డైరెక్ట్గా దేవుడితో కనెక్షన్. హల్లెలూయా. సో మనము ఎలా ఉండాలంటే అండి, దేవుడి కంటికి ఒక యునీక్ పాత్రగా కనిపించాలి. అందరూ వేరు, మనం వేరు. యేసుని నమ్ముకున్న బిడ్డలు డిఫరెంట్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంది? ఎత్తుగా ఉండాము, అయినా కూడా దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాము. నెక్స్ట్ పాయింట్ చదవండి. అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. ఆమేన్. ఎలా ఫలించి? బహుగా ఫలించు దేవదారు వృక్షము. ఫలించటం అంటే ఏంటండి? మనందరము ఫలించాలి. దేంట్లో ఫలించాలి? దేవుళ్ళలోని స్పిరిచువల్ గ్రోత్, మన సాల్వేషన్, మన రక్షణలో మనం ఫలించాలంటండి. అది దేవుడికి ఇష్టం. నువ్వు ఆటోమేటిక్గా వెన్ యు ఆర్ బైండెడ్ విత్ గాడ్, లోకరీతిగా నిన్ను దేవుడు ఫలించడా? ఇప్పుడు మన బిడ్డలు కష్టపడి చదివి రాసి మార్కులు తెచ్చుకుంటే వాడు మన దగ్గర నుంచి గిఫ్ట్ అడగడు, మనమే కొనిచ్చేస్తాం గిఫ్ట్. వాడు రాసే మార్కులు మనం వాచ్ కొనిస్తాము, మన దేవుడు మనకి ఇంకా పెద్దవి కొనిస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తామండి, మనం ఎప్పుడు ఒక చిన్న చిన్న విషయాలకే తృప్తి పడిపోతామంటండి. మన దేవుడు మనకి వెనక బహు విలువైన బ్లెస్సింగ్స్ ఎత్తిపెట్టుంటే మనం చిన్న చిన్న వాటికే తృప్తి పడిపోతాం, చిన్న చిన్న వాటిని అడుగుతాము. ఇందాక మదన్న చెప్పినట్టు 100 రూపాయలు ఇచ్చిన దానికి తృప్తి పడమంటండి. నేను అనుకున్న విధానంగా 100 రూపాయలు ఇయ్యలేదు దేవుడని తృప్తి పడమంటండి. 100 రూపీస్ ఈ సేమ్, ఆ అమౌంట్కి వాల్యూ సేమ్. ఎవరిచ్చారు? నేను దేవి సిస్టర్ని అడిగాను, నాకు వచ్చేసి రానమ్మ అంటే ఇచ్చింది. 100 రూపాయలు ఉందా లేదా? నాకు ఈరోజు 100 రూపాయలు అవసరము ఉందా లేదా? మరి ఎందుకు నేను 100 రూపాయలు నాకు దేవి సిస్టర్ ఇవ్వలేదు, నేను అడిగానమ్మా ఇవ్వలేదు, అదే ఆలోచిస్తుంటాను. కానీ ఈ రోజుటికి నాకు అవసరమైన 100 రూపాయలు జరిగిపోయిందా లేదా అన్నది మనం ఆలోచించమండి. ఇవే మనం పోగొట్టుకుంటున్న బ్లెస్సింగ్స్ అండి. చిన్న చిన్న వాటికే మనం దేవుణ్ణి పోగొట్టుకుంటామండి. నెక్స్ట్ చదవండి సిస్టర్. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. ఆమేన్. హల్లెలూయా. ఈ దేవదారి వృక్షం అంటే అండి ఎలా ఉంటుందంటే బాగా వెడల్పుగా ఉంటుందంటండి. అంటే మనము మన జీవితాన్ని మనకి తెలియకుండానే వీఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ టు అదర్స్, వీఆర్ గోయింగ్ టు గివ్ ద న్యూస్ ఆఫ్ గుడ్ టు ఎవ్రీథింగ్.
నువ్వు ఒక చోట కంటిన్యూస్గా మంచే చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక్కరు కాకపోయినా ఒకరు నిన్ను రికగ్నైజ్ చేయరా అండి? చేస్తారు, చేసి చెప్తారు, ఇంకొకరికి చెప్తారు. ఆ సిస్టర్తో మనం ఎప్పుడన్నా పోండి, ఆవిడకి ఉన్నది మంచి మాటలు చెప్తుంది, మంచి చేస్తుంది. అదే ఇంకొకరి దగ్గరికి పోండి, ఒక్కటే గొనుగులు, ఒక్కటే సొనుగులు, ఒక్కటే చాడీలు అనుకోండి, అమ్మో ఆ సిస్టర్ దగ్గర పోతే వాళ్ళ గురించి చెప్తుంది, వీళ్ళ గురించి చెప్తుంది, వాళ్ళకి దూరం, అమ్మాయి ఆవిడకి దూరంగా ఉందామండి అంటారా అనరా? సో హౌ యూ షుడ్ లివ్. ఒకరోజు కాదండి, నిన్ను ఒక ఐడెంటిఫై చేయాలి అంటే ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు. యూ షుడ్ కీప్ ఆన్ ట్రయింగ్ టు గెట్ దట్ ఐడెంటిఫికేషన్. మన మధ్యలో నీరసంలో పోకూడదంట అండి. మనకి ఒక రికగ్నైజేషన్ దేవుడి దగ్గరికి రావాలి, ఆ రిఫ్లెక్షన్ మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే మనము ఎప్పుడూ జీవించాలండి. మన మాట, మన తీరు, మన కట్టు, మన బొట్టు అన్నీ కూడా అంటండి యేసయ్యకి నచ్చినట్టు జీవించాలంటండి. చాలా 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 కష్టమైనది ఇవన్నీ మనం, ఎందుకంటే వీఆర్ ఇన్ వరల్డ్. కానీ దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడంటండి. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. సో ఈ పక్షులన్నీ ఏంటండి? డిఫరెంట్ నేషన్స్, అంటే అన్ని రకాల మనుషులు నీ దగ్గరికి వస్తారు. అదే సంఘం. మనం ఇప్పుడు నేను ఒక దగ్గర ఉంటున్నాను, ఒక మంచి క్రిస్టియన్ లేడీ వచ్చింది, నా బిహేవియర్ చూసి ఏం చెప్తుంది తెలుసా? బాబోయ్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో ఏమో కానీ ఆడికి మాత్రం పోకూడదండి, వాళ్ళు ఏం మంచి చెప్పట్లేదు, మంచి చెప్తే ఈ అమ్మాయి ఇలా జీవించదు. అదే నా బిహేవియర్ మంచిగా ఉందనుకోండి, తనే ఎత్తుక్కుంటూ వస్తుంది, సిస్టర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేను కొత్తగా వచ్చాను, నేను మీతో కలిసి ఆ సంఘానికి వస్తాను. కొత్త నూతన చేపలు ఆటోమేటిక్గా వస్తాయండి. ఎలా వస్తాయి? నీ సాక్షి జీవితంతో, నీ బిహేవియర్తో, నువ్వు వర్ధిల్లే నీ జీవితంతోనే వస్తాయంటండి. హల్లెలూయా. సో ఇవన్నీ ఏందండి? ప్రభు రాజ్యానికి మనం చిహ్నంగా ఉంటాయంటండి. ఈ పక్షులన్నీ వచ్చి మన దగ్గర ఒక నేషన్, ఒక దగ్గర చేరటం అనేది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ సిస్టర్. దాని కొమ్మల నీడను అవి దాగును. చదవండి సిస్టర్. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడుననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును, ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడుననియు, భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏందండి? నీడ. నెక్స్ట్ పాయింట్ మనం ఇందాక బర్డ్ చూసాం, థర్డ్ వచ్చి నీడ. నీడకు అర్థం ఏంటండి? నీడకు అర్థం ఏంటి? ప్రొటెక్షన్, మనకి ఒక ప్రశాంతత. ఓకేనా? ఇప్పుడు ఒక పెద్ద, ఇక్కడ ఇటుపక్క ఒక పెద్ద పోల్ ఉందండి, ఎలక్ట్రికల్ పోల్ ఉంది, ఇటుపక్క ఒక పెద్ద చొట్టు ఉంది, నీడ ఉంది, రెండిట్లకి నీడ ఉంది కదా. ఎక్కడ నీడ చల్లగా ఉంటుంది చెప్పండి? ఎందుకు? ఎప్పటికన్నా కూడా మనము మంచి క్యారెక్టర్స్తో ఉంటే మన దగ్గర ఎప్పటికీ ప్రొటెక్షన్ ఉంటుంది. అదే మన దేవుడు. ఈ సిమెంట్ పోలు పెద్దదే, మంచి నీడిస్తుంది, కానీ సెగ్గగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేస్తే. ఇదే లోకం. లోకం కింద నీడ కనిపిస్తుంది మనకి, కానీ అది నీకు కంఫర్ట్నెస్ ఇవ్వదండి. ఆ కంఫర్ట్నెస్, ఆ చల్లదనము ఇచ్చేది మన పరిశుద్ధాత్మైన దేవుడే. కానీ మనం ఎక్కడికి పోతామండి? ఈ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది, చిన్న చెట్టే కావచ్చు, అది ఇచ్చే నీడ చిన్నదే కావచ్చు, దాని కింద కూర్చుంటే మాత్రమే నీడ రావచ్చు. కానీ ఇక్కడ ఏసీ కంఫర్ట్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ నీడ కంఫర్ట్ ఉంటుంది. మనం ఏసీ కంఫర్ట్కి పోము, నీడ కంఫర్ట్కే వస్తాం. అదే యేసయ్య. హల్లెలూయా. సామ్స్ 91:1-4 చదవండి సిస్టర్. 91:1-4. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. జస్ట్ అన్ ఎగ్జాంపుల్.
ఆయన నీడ ఎట్లా ఉంటుంది అన్నది నేను మీకు ఒక వాక్యం రూపంలో దేవుడు చెప్పాడు కనుక మీకు అందరికి ఒక రిమైండ్ చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ వేరే క్యారెక్టర్కి వెళ్దామండి. అదే యోబు గ్రంథము 40:17. యోబు గ్రంథము 40:17. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. హల్లెలూయా. దేవదారు చెట్టు అండి తన కొమ్మ వంచును అంటే ఏంటండి? మీకు ఏమర్థమైంది? ఒక్కసారి దేవదారు చెట్టు పెట్టిన ఆయన. మనం ఇందాక ఒక పెద్ద వేరేది లేదా? ఇందాక మనం కొమ్మలు, ఈ కొమ్మలు సైడ్స్లో ఎట్లా ఉన్నాయండి? సన్నగానే ఉన్నాయి కదా, సన్నగానే ఉన్నాయి కదా కదా. అవి ఎట్లా గాలి వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా అవి ఎరగవంటండి. హల్లెలూయా. ఏమవుతుంది? అవి వంగుతాయి, తగ్గించుకుంటాయి. కుడిపక్క నుంచి ఎడం పక్క గాలి వస్తే కుడివైపు నుంచి ఎడం పక్కకు తిరుగుతాయంటండి. ఎడం వైపు నుంచి కుడివైపుకి వస్తే ఎడం వైపు నుంచి కుడివైపు తిరుగుతాయి. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి నువ్వు ఎట్లా వంచుతావో అట్లా వంగుతాయంటండి. నువ్వు వంగుతున్నావా? శోధనలు ఎట్లన్నా రానిండి, వంగుతున్నామా? తగ్గించుకుంటున్నామా? మన క్యారెక్టర్, మనం ఒరిజినల్ క్యారెక్టర్ మనం చూపిస్తున్నామా లేదా? వద్దండి. అదే మామూలు చెట్లు గాలికి ఏమైపోతాయండి? కొమ్మలు ఇరిగిపోతాయి. అది ఇరిగిపోతే చెట్టుకి నష్టం. ఇక్కడ చెట్టుకి నష్టమే లేదు. ప్రతి పరిస్థితికి అది వంగుతుందంటండి. ప్రతి సిట్యువేషన్ ఏదైనా కావచ్చు, నీ ఆరోగ్య రీతి కావచ్చు, నీ ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జస్ట్ సరెండర్ టు గాడ్. ఎంత ఒత్తిడి పడుతుందో, ఎంత ప్రెషర్ పడతావో నువ్వు, దేవుడికి అంత మంచి రూపం గలన కుమ్మరి కింద నిన్ను తయారు చేసి పాత్రగా ఇస్తాడంటండి. ఎంత తొక్కుతామో తొక్కించుకుందామండి, దేవుడికి ఇష్టం. నువ్వు నలుగుతే దేవుడికి ఇష్టం. అలాంటప్పుడు మనం ఎందుకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటే వదులుకోవాలి? ఎస్ జీసస్, షేప్ మీ అప్. నన్ను చెయ్యి నాయన, నీకు నచ్చిన పాత్రగా నన్ను చెయ్యి. ఎక్కడ తొక్కుతావో అక్కడ తొక్కు, ఎక్కడ లేపుతావో అక్కడ లేపు నన్ను. నేను నీకు నచ్చినట్టు నేను జీవిస్తాను దేవుడా, నాకు ఇవ్వు ఆ శక్తి. నిలబడే శక్తిని అడగాలి మనం దేవుణ్ణి, కానీ తొక్కద్దని అడగకూడదంటండి. మంచిగా తొక్కకపోతే పాత్రకి విలువ ఉండదు, తొక్కితేనే మనకి విలువ వస్తుందంటండి. ఎంత కాలిస్తే బంగారానికి అంత విలువ. మనం ఎంత వేడికి మనము ఎక్స్పోజ్ అవుతామో అంత వాల్యూ ఉంటుందంటండి మనకి. బట్ వై? మనం ఎందుకు వంగము? మనం ఎందుకు అలాంటి వాటికి మనం బిగుసుకుంటాము? బిగుసుకుంటే నష్టపోతాము, ఇరిగిపోతాము, కనెక్షన్ పోతుంది. దేవుడితో నీకు కనెక్షన్ పోతుంది. కొమ్మ చెట్టుతో ఎట్లా కనెక్షన్ పోగొట్టుకుంటుందో నీకు నాకు దేవుడితో కనెక్షన్ పోతుంది. హల్లెలూయా. విచ్ గాడ్ డజంట్ వాంట్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. నువ్వు వంగమ్మా, ఎటు వచ్చిన గాలి నువ్వు వంగు, ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనండి. సో దానికి కావాల్సింది ఏందండి? మనలో ఒక తగ్గింపు, సమర్పణ, విధేయత. ఓకే, ఆ తెలుగు నాకు అర్థం కాదు. ఓకే దానికి జేమ్స్ యాకోబు రాసినది 4:10. నాకు ఈ వాక్యము నా జీవితంలో నేను చాలాసార్లు చెప్పుకుంటాను. ఎందుకంటే ఎంత తగ్గుతామో మనకి ఒకరోజు నువ్వు హెచ్చించబడతావు. ఎక్కడన్నా కావచ్చు, నీ జాబ్లో కావచ్చు, నీకు పార్షాలిటీ, నిన్ను తొక్కేసి వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. లోక రీతిగా ఎలాంటి ప్రెషర్స్ ఉన్నా కూడా నీకు కనిపించని రికగ్నైజేషన్ దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. ఓన్లీ థింగ్ ఈస్ యూ షుడ్ బెండ్. ఆ ఒత్తిడికి నువ్వు బలవ్వాల, అంతే. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఈ శోధన నా మంచికే అని, వీ విల్ ఫ్లరిష్. ఐ మీన్ హల్లెలూయా.
జెర్మియా 18:14. లెబానోను పొలములోని బండ మీద హిమము ఉండుట మానున, దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున. హల్లెలూయా. ఇక్కడ నీకేం అర్థమవుతుందండి? బండ మీద, ఇంకొకసారి చదవండి సిస్టర్. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానున. హిమము ఉండట మానున అంటే ఏంటి? ఎప్పుడు మనకి మంచు లేకుండా ఉండదు, నంబర్ 1. నంబర్ 2, దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున. నెక్స్ట్ అంటే ఏంటంటే, అలాంటి ఎంత ప్రెషర్లో కూడా ఆ మొక్కలు ఎక్కడుంటున్నాయండి? కొండ మీద అంత పెద్ద చెట్టు తన వేరుల్ని ఎలా కింద దాకా దించుకుంటుందో ఆలోచించారా? ఎంత కిందకి అది నాటుకుంటుందో మీరు ఆలోచించారా? రాళ్ళ మౌంటైన్ అంటేనే, ఒక కొండ అంటేనే రాళ్ళు మీద అంత లావు చెట్టు, ఇందాక మనం పెట్టాము, అది పెట్టి చిన్న, ఇంత లావు చెట్టు నిలబడుతుందండి. నేల మీద కాదు, ఇది నేల మీద పెడితేనే ఇట్లాంటి చెట్లు పడిపోతున్నాయండి ఇప్పుడు చిన్న గాలికే. ఇవన్నీ ఎన్ని సంవత్సరాల చెట్టో తెలుసా అండి? 3000 years old trees. లైఫ్ అంతా మనము బతుకుతామంటండి దేవుడికి నచ్చినట్టు జీవిస్తే. ఇది ఎలా అంత స్ట్రాంగ్గా నిలబడింది? 3000 years. ఈ 3000 years ఈ వాతావరణం అంటే న్యాచురల్ కెలామిటీస్ జరగకుండా ఉంటాయా అండి? జరుగుతున్నాయి. ఎన్ని జరిగినా ఈరోజు నువ్వు నేను 3000 సంవత్సరాల చెట్టుని చూడగలుగుతున్నాము అంటే దేని గొప్పతనం అది? అది దేవుడితో ఐక్యమయ్యి ఎంత పెద్ద లోతైన దిగి నిలబడిందండి. అదే సిడార్, దేవదారు చెట్టు. దాని వేర్లుకున్న గొప్పతనం స్థిరముగా నిలబడటం. ఏది వచ్చినా కూడా అది అంత కాన్ఫిడెంట్గా, అంత ధైర్యంగా అట్లా నిలబడుతుంది అంటే ఇట్ ఈజ్ ఆన్, దానికి తెలుసు అది దేవుడిని నమ్ముకొని నిలబడింది. అది బండరాయి కావచ్చు, అది ఎలాంటి శోధనైనా కావచ్చు, ఓన్లీ విత్ గాడ్స్ గ్రేస్ ఇట్ ఈస్ స్టాండింగ్. హల్లెలూయా. సో అంత గొప్పది మన దేవదారు చెట్టు. అలాగా మనం ఉండాలంటండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ చూస్తాము. సొలొమోన్ రాజు గుడి కట్టాలని డిసైడ్ అయ్యాడు. ఫస్ట్ డేవిడ్ గారు డిసైడ్ అయ్యారు, కానీ కట్టగలిగారా? లేదు. సో ఎవరికి ఇచ్చాడు దేవుడు ఆపర్చునిటీ? సొలొమోన్ రాజుకి ఇచ్చాడు. సో డేవిడ్కి ఫస్ట్లో చాలా బాధేసింది. అబ్బా, నేను కట్టాలనుకున్నాను, నాకు కుదరలేదు. ఓకే, ఇట్స్ ఓకే, మై సన్, నా కొడుకే కదా కట్టేది అనేసి ఏం చేశారండి? డేవిడ్ ఆ గుడికి కావాల్సిన బంగారు, వెండి, వాల్యుబుల్ థింగ్స్, గుడి అంతా కట్టగలిగినంత సంపాదన ఎత్తిపెట్టాడంటండి. కానీ సొలొమోన్ రాజు ఏం చేశాడో ఒకసారి చూద్దామండి. మొదటి రాజులు 4:32-33 చదవండి సిస్టర్. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షంలోనే కానీ, గోడల్లో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే కానీ చెట్లనన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. హల్లెలూయా. అంటే ఏం చేశాడు? హీ స్టడీడ్ అబౌట్ ప్లాంట్స్, చెట్లు గురించి చదివాడు. దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడండి? లెబనోనులోని దేవదారు చెట్టుకి ఇచ్చాడు. మళ్ళా చిన్న మొక్క ఏంటండి? ఇస్సోప్. అది ఎక్కడి నుంచి వస్తుంది? గోడల సందులో నుంచి వచ్చేదాని గురించి కూడా ఆయన అంటే అంత ఏది స్ట్రాంగెస్ట్, ఏది వీకెస్ట్ అంతవరకు స్టడీ చేశారు. సో సొలొమోను దేవాలయం కట్టడానికి దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడు? దేవదారు వృక్షం. అంటే ఇట్ ఈజ్ ఇన్ ద హైయెస్ట్ పోస్ట్, మొక్కల్లో గొప్పైన దాని కిందకి సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకో చూద్దాం రండి. 1 Corinthians 3:16. ఓకే, సో మనం ఏంటండి? మనం ఎవరము? దేవుని ఆలయం. సో దాంట్లో ఎవరు నివసిస్తున్నారు? దేవుడే నివసిస్తాడు. ఓకే,
సో దీనికి సొలొమోను ఈ వృక్షని ఎందుకు సెలెక్ట్ చేశాడో చూస్తాము రండి. అదే 6:14-15 చదవండి సిస్టర్. 1 Kings 6:14-15. మొదటి రాజులు 6వ అధ్యాయము 14-15 దాకా. 6వ అధ్యాయము 14. ఈ ప్రాకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. హల్లెలూయా. ఒక్క నిమిషం. గుడి కట్టిన తర్వాత దేంతో మళ్ళీ అతను కప్పాడండి? దేవదార కల్పముతో కప్పెను. అదే ఎందుకు అతను అది పెట్టాడు? కట్టేశాడు కదా గుడిని. ఎందుకు పెట్టాడు మళ్ళా దాన్ని? ఎవరన్నా ఆలోచించగలుగుతారా? దేవదారు చెట్టు కంటండి ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఉందంటే, ఎలాంటి చీడు పురుగులు వచ్చినా దానికి ఉన్న కెపాసిటీ ఏంటంటే ఆ పురుగుల్ని ఇదే చంపేస్తుందంటండి. హల్లెలూయా. ఈ రోజుటికి సొలొమోన్ కట్టిన టెంపుల్ ఉంది, అదిగోండి. ఎలా ఉంది అంటే స్టిల్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద క్యారెక్టర్ ఆఫ్, మనకి చెదురులకి మందులు వేసుకుంటూ ఉంటామండి 5 సంవత్సరాలకు ఒకసారి. మనం వేసే మందులు బట్టి మనం పెట్టుకున్న వుడ్ వర్క్కి ప్రొటెక్షన్ ఇప్పటికీ అది అట్లాగే ఉందంటే ఎందుకు తెలుసా? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టర్ ఆఫ్ బిల్డింగ్ యాంటీబయోటిక్స్. అంటే ఇప్పుడు ఒక విధమైన చెదురు వస్తే ఆ చెదురుకి కావాల్సిన బగ్స్, అంటే దానికి కావాల్సిన వేరే మందు అదే తయారు చేసుకుంటుందంటండి. మనకి శోధనలు వస్తే ఆ శోధనని తొక్కే శక్తి మనకే ఇచ్చాడు దేవుడు ఈ వాక్యము ద్వారా. మనకన్నీ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మనకి దేవుడు ఇచ్చున్నాడు. మన బాడీ కూడా అట్లాగే దేవుడు సృష్టించాడండి. మన బాడీలో యాంటీబయోటిక్స్ మనమే సృష్టించుకోగలుగుతాం. మనమే వెంటనే పరిగెత్తాం, యాంటీబయోటిక్స్ 100,000 పెట్టి వేసేసుకుంటాం. కానీ న్యాచురల్గా నీ బాడీలో యాంటీబయోటిక్స్ ప్రొడ్యూస్ చేసే శక్తి దేవదారు చెట్టుకి ఎట్లా ఇచ్చాడో నీకు నాకు కూడా దేవుడు ఇచ్చాడంటండి. హల్లెలూయా. సో ఇట్ ఈజ్ ఇన్సెక్ట్ రెసిస్టెంట్. దేవదారు చెట్టు ఎలాంటి కీడు కూడా దానికి తగలదు. ఇంకొక బ్యూటీ ఏం తెలుసా అండి? ఫైర్ రెసిస్టెంట్. హల్లెలూయా. ఎలాంటి అగ్ని వచ్చినా అంటండి దానికి ఏమి కాదంటండి. ఎలాంటి పిడుగులు పడినా మన జీవితంలో మన దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మితే మనకి ఏమీ కాదంటండి. హల్లెలూయా. ఇంకొక బ్యూటీ ఏం తెలుసా అండి? దేవదారు చెట్టు నీళ్ళల్లో వేస్తే మునగదంటండి. అగైన్ అంటే వాటర్ డెన్సిటీకి మన దేవదారు చెట్టు డెన్సిటీకి అంత ఉంది డిఫరెన్స్. వాటర్ డెన్సిటీని తొక్కేస్తుంది, ఇది మునగదు, తేలుతుంది. దేవుడు మనకి బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, పేతుర్ని. ఎక్కడ ఇచ్చాడండి? నీళ్ళల్లో పేతురు నడిచాడా, నడవలేదా? మరి అది మనిషే కదా ఆయన కూడా. మరి అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్న మనకి ఎలాంటి తుఫాన్లు వచ్చినా మనం ఎందుకు నడవము? మనం ఎందుకు కుంగిపోతాము? మనం ఎందుకు మనని మనమే తగ్గించుకునేస్తాము? ఎప్పుడు పేతురు బ్యాలెన్స్ తప్పాడండి? సరౌండింగ్స్ చూశాడు. దేవుడి వైపు చూస్తున్నంత వరకు హీ హ్యాస్ వాక్డ్ కూల్లీ ఆన్ వాటర్. ఎప్పుడైతే ఒరే నేనా నడిచేది అని ఎప్పుడైతే నిన్ను నువ్వు అనుమానించుకొని పక్కని చూస్తావో నువ్వు కుంగిపోతావు, నువ్వు మునిగిపోతావు. దాట్స్ ఇట్. లోకం అంటేనే కంటామినేటెడ్ పార్ట్. అది లోకాన్ని ఎప్పుడు మనం చూడకూడదంటండి. ఎవ్రీ టైం దినము రాత్రి మనం ధ్యానించాల్సింది దీన్నే. నీ శోధన ఏదైనా కావచ్చు, నీ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, కీప్ టాకింగ్ టు దిస్, ఇట్ విల్ గివ్ యూ ద ఆన్సర్. దీంట్లో లేని జవాబులు ఎక్కడా లేవు, ఎవ్వరు ఇవ్వరు. సిట్యువేషన్స్ మన మదన్న చాలాసార్లు చెప్తుంటాయి. నాకు వచ్చిన సిట్యువేషన్ వేరు, మాధవి సిస్టర్కి వచ్చిన సిట్యువేషన్ వేరు. మేమిద్దరం ప్రొఫెషనల్గా ఒకటే కావచ్చు, కానీ సొల్యూషను నాది వేరు, మాధవి సిస్టర్ది వేరు. కానీ మాధవి సిస్టరు చేసినట్టే నేను చేయాలంటే మాత్రం నేను చెడిపోతాను.
బికాస్ ఐ షుడ్ సీ గాడ్. నాకు నా ప్రాబ్లంకి సొల్యూషన్ డిఫరెంట్గా దేవుడు ప్లాన్ చేసేసి ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఈస్ ఐ హ్యావ్ టు సిట్ అండ్ సీ గాడ్. మనం ఎవ్వరం చెయ్యమది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో ఈ క్యారెక్టర్స్ దేవుడు చెప్తున్నాడు మనలో బిల్డ్ అవ్వాలి అని. మీరు కానీ ఈ క్యారెక్టర్స్ డెవలప్ చేసుకుంటే, పేతురు దేవుడి దగ్గరికి ఎంత హాయిగా నీళ్ళల మీద నడిచాడో, నువ్వు నేను అంత ఉల్లాసంగా ఉత్సాహంగా మన ప్రాబ్లంని తొక్కుకుంటూ నడుస్తామండి. హల్లెలూయా, వీ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. మనకి కావాలది, అది మనం చెప్పాలండి. మనం చెప్పే సాక్ష్యాలన్నీ చాలా అవమానకరమైన సాక్ష్యాలండి. దేవుడికి మనం చెప్పే సాక్ష్యాలు ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. నా ఆరోగ్యం బాగైపోయింది, నాకు అది తగ్గిపోయింది, నేను ఇది తగ్గిపోయాను, నా బిడ్డ ఇట్ట ఫ్లరిష్ అయ్యాడు, అట్ట ఫ్లరిష్ అయ్యాడు. వద్దు, అవి మంచి సాక్ష్యాలే, మోటివేటివ్ సాక్ష్యాలు. చిన్నవి మనం చెప్తుంటాం చూడండి, అవి వద్దు. దెర్ ఆర్ రియల్ టెస్టిమోనీస్. నువ్వు మాట్లాడాలి బయటకి. నీలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ నువ్వు తొక్కేసుకొని ఉంటావు. అవి నువ్వు తొక్కిన క్యారెక్టర్స్ని లోకానికి స్పెసిఫై చేయి. అవి ధైర్యం ఇస్తుంది మీ ఎదుటి మనిషికి. అవి మాట్లాడాలి మనం దేవుడి ముందు, సంఘం ముందు. దేవుడు ఇష్టపడుతున్నాడండి ఇట్లాంటి క్యారెక్టర్స్ మనకి కావాలి అన్నది. ఓకేనా? దేవుడిని అడుగుదామా? హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. ఎస్ జీసస్. దేవదారు వృక్షము ఎట్లాగైతే రైచియస్నెస్కి చిహ్నము నాయనా, మా జీవితాలు కూడా మా నీతికి చిహ్నంగా ఉండాలి తండ్రి. నీకు నచ్చిన బిడ్డలుగా మేము జీవించే శక్తిని మాకు దయచేయి తండ్రి. మేము లోకంతో ఉన్నాము తండ్రి, మాకు ఈ అలజడులు అన్నీ సహజమే నాయనా. మేము కింద పడిపోతున్నాము తండ్రి. మేము నిన్ను వెతకడం లేదు తండ్రి. మా చెయ్యి చాపి నిన్ను పట్టుకుంటే నాయన దేవా, యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అస్. నువ్వు నీ చెయ్యి ఆల్రెడీ చాపున్నావు తండ్రి. మేము నీ చెయ్యి చాపకుండా మేము పడిపోతున్నాం తండ్రి. నీ చెయ్యి పట్టుకొని మేము నడుస్తే మాకు ఎలాంటి శోధనలైనా కూడా తండ్రి, ఏవి కూడా మమ్మల్ని ముట్టవు తండ్రి. ఎలాంటి చెడు కీటకాలు కావచ్చు నాయన, మంటలు కావచ్చు తండ్రి, ఏవి కూడా తండ్రి మమ్మల్ని తాకవు తండ్రి. అలాంటి శక్తి నువ్వు మాకు ఇచ్చావని మేము నమ్ముచు యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.